దానికి ఒక క్వశ్చన్ వేశాను నేను జాన్వి గారికి, మీరు విన్నారు కదా, తెలుగులో సమాధానం మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని దగ్గర నుంచి. ఎట్లా అది ఈక్వల్ గా మెయింటైన్ చేశారు, బ్యాలెన్స్ చేశారు అదే ఫీలింగ్ లో పాడడానికి? కష్టం అనిపించిందా ఎక్కడన్నా? ఏం లేదండి, ఎందుకంటే మంచి ఆ భాషలన్నింటి మీద బాగా పట్టున్న అరేంజర్స్ తో వర్క్ చేసినాం. వాళ్ళు చాలా జాగ్రత్తగా కూర్చుని పాడించారు. నేను ఫైనల్ గా పల్లవి అయిపోయిందండి అంటే లోపలికి వెళ్ళి విని, బాగుందా సార్, మీరు లాంగ్వేజ్ కరెక్ట్గా పలికిందా, ఎక్కడేం అక్షర దోషాలు ఏం లేవు కదంటే, ఏం లేవండి బాగా పాడిందంటే పల్లవిని నాకు మీటర్కి ఉందా లేదా, స్కేల్లో ఉందా లేదా, టెంపోలో ఉందా లేదా, ఇవి చూసుకుని బయటకు వచ్చేది. అంతే. నేను అక్కడ కూర్చోలేదు, ఏమో నేను కూర్చుంటే భయపడి సగం పాట పాడపోయేది. భయపెట్టిరా సార్? భయపెట్టడం కాదు, అటెండ్ చేయడం కష్టం అవుతుంది ఎవరికైనా. మనం పని చేస్తున్నాం, ట్యూన్ నేర్పించిన అందరం బయటనే కూర్చునేది. తెలుగు వాడుతున్నప్పుడే ఉన్నా. మిగతా లాంగ్వేజెస్ అన్ని వరదరాజు గారు కన్నడ ఆయనే దగ్గరుండి పాడించారు. ఆయన అభిప్రాయం కూడా అమ్మాయి వాయిస్ తెలుగుగా ఉందండి, చాలా లైట్గా ఉందండి, కొంచెం వెయిట్ ఉంటే బాగుండండి అని ఆయన కూడా అన్నారు. కానీ ఇప్పుడు అంత కలలాగుంది, ఆయన దగ్గరుండి పాడించారు అమ్మ పాట. సో దానివల్ల ఆ లాంగ్వేజ్ కూడా ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనతో పని చేస్తే మనకు అసలు పని చేసినాం, మనం పనిలో ఉన్నాం, ఇప్పుడు ఇదేదో బరువు మోస్తున్నాం అనే ఫీలింగ్ ఉండదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా ఈజీగా పని చేస్తాడు ఆయన. ఆయనే పాడించండి దగ్గర ఉండి, మరి ఆయన ఒక నైట్ అంతా పాపం టైం కేటాయించి పాట పాడించి బస్కి వెళ్ళిపోయింది ఆయన ఆ రోజు నైట్. చిక్కబల్లాపురం వాళ్ళ ఊరు, బస్కి దించి వచ్చినాం పోయి ఆయన దించిండు. తర్వాత తమిళ్ ఆయన స్నేహన్ గారితో వీడియో కాల్లో ఉండి జూమ్ కాల్ పెట్టుకుని, బొప్పా గారు అని ఉంటారు, తమిళ్ ఈ లాంగ్వేజెస్ తెలుగుకి, తెలుగు లాంగ్వేజ్ తమిళ్ కూడా అతను ట్రాన్స్లేట్ చేస్తారు. చాలా మంచి విద్వత్తున్న మనిషి, పెద్ద మనిషి ఆయన. ఆయన ఉండి దగ్గర ఉండి తమిళ్ వాడించిండు స్నేహన్ గారితో జూమ్ కాల్ మాట్లాడుకుంది. నేను మళ్ళీ సేమ్ పల్లవి అయిపోయిందండి, ఓకే పోయినాను, విన్నాను, టెంపో కింద ఉంది, మీటర్ కింద ఉంది, పిచ్లో ఉందా ఉంది, ఓకే రైట్ అండి, మళ్ళీ బయట చరణం చరణం అయిందని పిలిస్తే మళ్ళీ పోయి కూర్చొని విని, ఓకే బాగుంది, ఎక్స్ప్రెషన్ అంతా ఓకే పాడండి నెక్స్ట్, అట్లా వాళ్ళ చేత పాడించినాం. ఇబ్బంది ఏం అనిపించలేదు ఆమెకి, ఎందుకంటే ట్యూన్ అలవాటు అయింది కదా. లాంగ్వేజ్లో ఏమి ఇబ్బంది పడ్డ లాంగ్వేజ్ ఏదైనా ఉంటే తమిళ్. ఇప్పుడు ఇంకా మలయాళం ఇంకా టఫ్ ఉంటుంది, అది పాడడం చాలా కష్టం. అయినా ట్రై చేస్తున్నాం, చేద్దాం అది కూడా. అవును, అది టాస్క్ అండి. తమిళ్ కూడా కొంత కష్టపడితే కొంతవరకు పాడవచ్చు, మిగతాది టైం తీసుకుని చేయవచ్చు. కానీ మలయాళం అనేది కొంచెం భయంకరమైన భాష, చూడాలి ఏం జరుగుతుంది. చూద్దాం, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంకెక్కువ ఉంది సార్ మాకు వెయిటింగ్. ఇబ్బంది అన్నారంటే ఎట్లా పాడతారు, ఇట్లానే వస్తుంది అవుట్పుట్, ఎట్లా వస్తుంది అని? అవుట్పుట్ అదిరిపోతుంది. ఇప్పుడు ఉన్న ఏమంటారు, ఆమె హైలో ఉన్నది ఇప్పుడు. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తాను కదా, ఈ ఎంజాయ్మెంట్లో ఏమైనా చేయగలుగుతారు, ఎంత రిస్క్ అయినా ఈజీగా చేసేయగలుగుతాం. అట్లా తెలుసు మీకు ఈ పాటకి? ఇన్స్టాగ్రామ్ అయితే ఇప్పుడు మా పాట నిలబెట్టిందో, మేమిద్దరం కూడా ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం. ఓకే, అంటే ఈ పాటకు ముందేనా సార్, ఎట్లా అసలు డీటెయిల్ గా? మామూలుగా మేము ఆడిషన్ కాల్ పెట్టినాం తల్లి నావెల్శాల పాట గురించి. అప్పుడు నా ఐడి కొంచెం పైకి వచ్చింది, అది బాగా హిట్ అయిన పాట. అట్లా ఇట్లా ఇలాంటి సింగర్స్ చాలా మంది రిక్వెస్ట్లు పెడతా ఉంటారు, వింటా ఉంటా. నాకు ఎక్కడైనా ఏదైనా బాగా టచ్ అయింది అనిపిస్తే పిలిపిస్తా. అట్లా చాలా మందిని పిలిపించి విన్నాం, వాళ్ళు కాలేదు అయింది అంతే. ఇన్స్టా త్రూ. అంతకుముందు ఏమైనా సాంగ్స్ పాడారా? ఇది డైరెక్ట్ గా పాట రికార్డింగ్ లో ఇదే ఫస్ట్. కానీ ఈమె అంతకుముందు ఈమె ఏదో అట్లా పాడుకొని పెట్టింది విన్నా, పాడింది పెడితే విన్నా. ఏదది దాన్ని ఏమంటారు, ఏం పాట అది? బాహుబలి సాంగ్. అలా ఏదో మన వీళ్ళు ఏదో కంపోజ్ చేసుకొని పెడితే విన్నా, బాగా అనిపించింది ఆ వాయిస్. అట్లా విన్న తర్వాత ఇంకా బాగా పాడగలదు అని అనిపించి పిలిపించి పాడించింది. పాడగలదు అనిపించి పిలిపించిన తర్వాత తను పాడిన తర్వాత తను సెట్ అవ్వదేమో అని ఎట్లా అనుకున్నారు సార్? పాడిన తర్వాత అప్పుడు ఆమె వాయిస్ బాగాలేదు, ఒక్కసారి పాడలేదు. లాంగ్వేజ్ కి గ్యాప్ వచ్చింది కదా, పదును పెట్టారు తర్వాత అవుట్పుట్ ఫైనల్లీ. అట్లా తీసేద్దాం అని అనిపించిన దానికి పెద్ద రీజన్ ఉంది. యాక్చువల్లీ ఈ మిస్టేక్ చాలా సార్లు జరుగుతూ ఉంటుంది, చాలా మంది జరుగుతూ ఉంటుంది. నా జీవితంలో మొదటిసారి జరిగేది కానీ జరగలేదు.
ఓకే. ఏం జరిగింది అంటే మేము ఎవరైతే కంపోజర్ ఉంటారో ఇప్పుడు మా దగ్గర మీరు చూడండి, మన దగ్గర బాగా మీరు చెక్ చేయండి, కీరవాణి గారు ఒక పాట పాడింది అనుకోండి, ఆయన తర్వాత ట్రాక్లో ఎవరిని ఊహించుకున్నా అసలు ఎక్కదు. అయితే కీరవాణి గారికి కానీ ఇంకా ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వాళ్ళకి పాడాలని ఉండదు. వాళ్ళని ఎందుకు పాడిస్తారు అంటే ప్రొడ్యూసర్స్ క్యూ ట్రాక్స్ ఫస్ట్ వెర్షన్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ విని ఉంటారు, సింగర్స్ పాడితే కొన్ని పాటలకు కనెక్ట్ అవ్వరు వాళ్ళు అసలే. మీ వాయిసే బాగుందండి, మీ వాయిసే బాగుందండి అని చెప్తా ఉంటే అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇక వీళ్ళు వినరబ్బా అని వదిలేస్తారు, వాళ్ళ వాయిసే పెడతారు. అట్లా ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఆ ప్రొడ్యూసర్స్ లాగా మా స్నేహితులంతా ఏంది, అమ్మాయి వాయిస్ చిన్నగా ఉందిరా, నీ వాయిస్లో వింటే మత్తున్నది, ఆ వాయిస్లో వింటే మాకు అసలు ఏమనిపిస్తలేరా అంటే ఎక్కడనో ఏదో మిస్ అవుతుంది, వేరే ట్రై చేసి చూడు లేకపోతే నువ్వే పాడు అని అంటే నేను పాడు అనేది కుదరదు, అట్లా చేయదు. కానీ ఆమెతో ఏం చేద్దాం ఆలోచిద్దామని అట్లా మారుద్దాం అనుకున్నాం. కానీ ఆ తర్వాత వద్దు అని అనుకున్నాం, నారాయణ సార్తో మాట్లాడిన తర్వాత వద్దు అనుకుని డిసైడ్ అయ్యి వదిలేసినాం. అట్లా అనిపిస్తుంది, ఏమైనా అనిపిస్తుంది. మన డ్రెస్ మనం షాప్లో చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, వేసుకుంటారు అద్దం ముందు చూసుకుంటారు అన్నీ బాగుంటాయి, కానీ ఇంటికి తీసుకొచ్చి చేసుకున్న తర్వాత ఎందుకు ఒకసారి అన్కంఫర్ట్ అనిపించే డ్రెస్సులు వేసుకోం మనం. అవునవును, ఏదైనా అంతే. ఓకే, అనుకున్నప్పుడు ఒకలాగా తీరా కొన్ని సందర్భాలు అట్లా ఉంటాయి అంతే. సార్ మీ ఫ్రెండ్స్ అన్నారు మీ వాయిస్లో ఆ పాట బాగుంది, అమ్మాయి వాయిస్లో తేలిగ్గా అనిపిస్తుంది, ఒక్కసారి మా అందరి కోసం మీరు ఆ పాట పాడండి. మా ఇద్దరికి కంపేర్ చేయడం కోసం అయితే కంపేర్ కాదు సార్, వినాలి మీ వాయిస్ కూడా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవెనా, కురిసేవాన చినుకులకి. దీంట్లో నాకు బాగా నచ్చింది ఒక చరణం చెప్తాను. నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి ఊలిగాయం అమ్మా, చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అద్భుతం సార్, నిజంగా ఇది నాకు బాగా నచ్చిన చరణం ఈ పాట. చాలా బాగుంది నిజంగా, అద్భుతంగా ఉన్నాయి ఆ పదాలు, అసలు సూపర్. నిజంగా చెప్పడానికి అసలు మాటలు ఏముంటాయి సార్, ఇంత అద్భుతమైన పదాలు పాటల రూపంలో విన్న తర్వాత. జాన్వి గారు, 1 month మీరు ప్రాక్టీసింగ్ టైం ఇక్కడే ఉన్నారు, 1 monthకి పైగానే ఇందాక సార్ చెప్పారు. ప్రాక్టీస్ టైంలో నిజంగా మీరు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఓన్లీ ప్రాక్టీస్ కోసమే వచ్చారా, అవన్నీ ఒక్కసారి మాతో షేర్ చేసుకోండి. చెప్పాలి, ఎలా చెప్పాలా, తెలుగులో చెప్పాలి. తెలుగులో చెప్పు, స్పష్టంగా చెప్పు. ఈమె ఆఫీస్లో ఉండేది, మా ఆఫీస్లోనే ఉండేది. ఓకే. ఈమెను ఒక్కదాన్నే వదిలేసేది మేము ఎవ్వరూ ఉండకపోయేది ఆఫీస్లో. కింద మా ఆఫీస్ కిందనే ఓనర్స్ ఉంటారు, భోజిరెడ్డి గారు అని చాలా మంచి వ్యక్తి అంకుల్. వాళ్ళు మా కిందనే ఉంటారు కాబట్టి ఫుల్ సెక్యూరిటీ. పైన పెంట్ హౌస్, మా ఆఫీస్ ఒక ఆశ్రమం లాగా ఉంటుంది, మంచి నిజంగా చెట్లు వీళ్ళు పైన అంతా పీస్ఫుల్గా వింటేజ్ కల్చర్ ఉంటుంది. ఏమైనా దాంట్లో ఇడిచిపెట్టిపోయేది. మేము ఉన్నంతసేపు అందరం టీం అంతా ఉండేది, టీం ఉన్నంతసేపు పండుగలా ఉండేది. ఆ తర్వాత ఏమైనా ఒక్కదాన్ని వదిలిపెట్టి వచ్చేది. అడిగేది మేము నైట్ ఒక పర్లేదు చెలేగా సార్ ఉంటాను సార్, చెలేగా సార్ అని. ఈమె చెలేగా 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 అని ఏ విషయాన్నైనా చెలేగా సార్ అన్న వల్ల చెలేగా అనే వర్డ్ మీద కూడా పాట రాసినాం. నెక్స్ట్ ఆ పాట కూడా అదే పాట పాడిస్తున్నాం నెక్స్ట్ ఈమెతో ఛానల్లో. ఈ పాట చేస్తాం మళ్ళీ నెక్స్ట్. ఈమెను ఒక్కతి ఉంటుంది పాపం, బోరు కొడుతుందని ఒక 4 రోజులు ఈమెను టార్చర్ చేసిన తర్వాత 5వ రోజు క్రికెట్ గ్రౌండ్కి తీసుకుపోయేది. క్రికెట్ ఆడేది మేము టీం అంతా కలిసి. మంచి చిల్ అయ్యారు. క్రికెట్ ఆడేది అందరం, అక్కడనే క్రికెట్ ఆడేది. అయ్యప్ప సొసైటీలో నెట్ క్రికెట్ అందరం. ఈమె బౌలింగ్ చేసేది, బ్యాటింగ్ చేసేది, ఫీల్డింగ్ చేసేది. అట్లా మా కొంచెం ఈమెకు అట్మాస్ఫియర్ చేంజ్ చేసి మా ఆఫీస్ అట్మాస్ఫియర్ నుంచి బయటికి తీసుకుపోయేది. ఈమెను చాలా
హ్యాపీగా ఉంచాలి కొద్దిసేపు అని చెప్పి అందరం ఉండాలి కదా. ఎప్పుడు 24/7 ఉండలేము ఏమవుతాయి. ఏమో ప్రాక్టీస్లో ఉండదు, ఆమె డ్యూటీలో ఆమె ఉండదు, మా పనిలో మేము ఉండాలి కదా. నా పనులు నేను చేసుకోవడానికి బయటకు పోయేది పాపం ఒక్కతి ఉంటుంది కదా అని చెప్పి మా టీం అందరిని పిలిచి అక్కడ కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి ఈమెతో పాటలు పాడించుకొని విని, మేము కొన్ని పాటలు పాడి వీణ పెట్టి, క్రికెట్ ఆడి అక్కడ ఏదో ఫుడ్ తెప్పించుకొని తిని అట్లా టైం స్పెండ్ చేసేది. చాలా ఒంటరిగా ఒక్కతే ఉన్నది. మాకు ఆ విషయం మస్తు నచ్చింది. ఈమె ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే విపరీతంగా టార్చర్ చేస్తారు మమ్మల్ని. కానీ చాలా ఓపికగా కూర్చున్నది, ఓపికగా ఉన్నది. నేను ఒక 20 days కంటిన్యూగా ఆఫీస్ వైపు పోలేదు. ఫోన్ ఏదన్నా ఫోన్లో మెసేజ్, మళ్ళీ మా ఇద్దరికి నాకు హిందీ రాదు, నాకు తెలుగు రాదు, మస్తుండేది ఈమెతో టైం. అసలు ఆ చాట్ అంతా పోయింది కానీ నా ఫోన్ ఫార్మేట్ అయ్యి ఘోరమైన కామెడీ ఉండేది. మంచి మెమరీస్ గ్యాదర్ చేసుకున్నారు సార్ అయితే. కామెడీ మెమరీస్. ఘోరమైన కామెడీ. ఓకే.